ఓకే, ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు సంధ్యారాణి. సంధ్యారాణి గారు చాలా యాక్టివ్ గా హాయ్ చెప్పారు. వెరీ నైస్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేవరకొండ, నల్గొండ జిల్లా. దేవరకొండ, నల్గొండ జిల్లా. ఓకే. హలో. హాయ్. మీ పేరు? భార్గవి. భార్గవి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సంతోష్ నగర్. సంతోష్ నగర్, హైదరాబాద్. యా. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? సో ఏంటి రిలేషన్? అత్తయ్య. ఓకే, సో అంటే డాడీ వాళ్ళ చెల్లెలా? యా. ఓకే, సో వెరీ నైస్. మరి మీ ఇద్దరికి ఇవాళ వంటలు చేయడానికి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో దీన్ని బేస్ చేసుకునే మీరు వంటలు చేయాలి, తెలుసు కదా? ఓకే, మరి చూసేద్దామా? చూసేద్దాం. ఓకే. అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి కదా, కానీ ఇప్పుడు సీజన్ అరటికాయ బజ్జీలు తినే సీజన్ కాదు కాబట్టి వేరే రకంగా ఏదైనా చేసుకుందాం అరటికాయతో. సో బాగా ఆలోచించండి, అరటికాయతో ఏం చేయొచ్చు. చాలా చేస్తూ ఉంటారు అరటికాయతో కూరల్లాగా, డిఫరెంట్ డిఫరెంట్గా. నాకు అంత ఐడియా లేదు, బట్ స్టిల్ మీరు బాగా ఆలోచించి ఏ వంట అయితే బాగుంటుందో చెప్పండి. నేను మీకు టైం ఇస్తా, టైం తీసుకోండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేయొచ్చు, బట్ బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. టైమర్ స్టార్ట్ చేయనా? Your time starts now. సో టైం తీసుకోండి, ఆలోచించండి ఏం చేయొచ్చు అరటికాయతో డిఫరెంట్గా అని. ఎప్పుడు చేసుకునే వంటలు కాకుండా బెటర్గా ఏదైనా చేయొచ్చా ఆలోచించండి. ఓకే, కొంచెం డిఫరెంట్గా అరటికాయ పులుసు చేద్దాం. ఓకే భార్గవి. ఓకే, వెరీ నైస్. అరటికాయ పులుసు. యా. ఓకే, సో 18 secondsలో చెప్పేసింది. భార్గవి, వంటలు బాగా చేస్తావా? ఏదో అప్పుడప్పుడు ట్రై చేస్తా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా. ఓకే, అరటికాయ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. భార్గవి రెడీ? యా, రెడీ. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్. సో ఇప్పుడు భార్గవి, అత్తయ్య సహాయంతో వంట చేస్తున్నావా లేకపోతే స్వతహాగా వంట చేస్తున్నావా? ఓన్ గా ట్రై చేద్దామని. ఓన్ గా. ఓకే, సో ఆవిడ టెన్షన్ పడిపోతున్నారు పక్కన నుంచి, అందుకనే టెన్షన్ ఏం లేదు. సో భార్గవి బాగా వంట చేస్తుంది, డోంట్ వరీ. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. అన్ని పోపు దినుసులు. యా. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ, సో పోపు కొంచెం బాగా వేగిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇంకా మాడిపోవడానికి దగ్గరగా ఉంది. సో నెక్స్ట్ ఏం వేసుకుంటావు? వేసేసుకో. చింతపండు రసం వేసేసుకుందాం. ఇప్పుడే వేసేస్తావా? ఓకే. సో చింతపండు రసం కొంచెం దగ్గరికి అయ్యాక ఆల్రెడీ ఆనియన్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఆనియన్ ఫ్రై చేసి ఉండాలా? ఏం లేదు, పచ్చి ఆనియన్ అది టమాటో చింతపండు గుజ్జులో మగ్గిపోతుంది. ఓకే, సో పచ్చి ఆనియన్స్ కూడా కొంతమంది పులుసులో వేసుకుంటూ ఉంటారు కదా. అవును, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఉడకపెట్టిన అరటికాయ. ఓకే, సో అరటికాయ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే ఉడకపెట్టుకుందాం.
కొద్దిగా ఉప్పు కారం. మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కదా, సో టేస్ట్ కోసం. కారం. నెక్స్ట్ ఉప్పు. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. ధనియాల పొడి. అంతేనా? అంతే. ఓకే. సో మూత పెట్టుకోవాలా కాసేపు ఏమన్నా? ఏం లేదు, అక్కర్లేదు. వాటర్ కూడా అక్కర్లేదు దీనికి? అక్కర్లేదు. ఓ, సో ఇంతే. ఇంతే. చాలా ఫాస్ట్ గా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ. యా, బాగుందమ్మా, వెరీ నైస్. సో ఇంకా సర్వ్ చేసేయడమే అన్నమాట. యా. ఓకే. భార్గవి, ఇంత చక్కా వంట చేసేసావు కదా, జనరల్లీ ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటా. ఇష్టమా? యా. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటావా మరి? రెగ్యులర్ గా అభిరుచి వాచ్ చేస్తున్నావు అంటే మరి నువ్వు అంటే ఏం చేస్తూ ఉంటావు? అంటే కాలేజ్ నుంచి వచ్చాక యూట్యూబ్ లో అయినా ఎలా అయినా. అదనమాట. ఓకే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. సో కాలేజ్ నుంచి వచ్చాక యూట్యూబ్ లో కూడా వీడియోస్ అప్పుడు చూస్తూ ట్రై చేస్తూ ఉంటావు. ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ ఐటమ్స్. వెరీ నైస్. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే ఫ్యూచర్ కి బాగా పనికొస్తుంది. అయిపోయిందా? వేడివేడిగా అరటికాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు పులుసు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. అంతే, అరటికాయ పులుసు రెడీ.